హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆది జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా మన అంచు భాగాన్ని మన ఎదురు భాగంగా వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ముందుగా మనకి బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ ఈ విధంగా ఖర్చు భాగంతో ఇప్పుడు ఈ విధంగా 2 ఖర్చు భాగాలని మధ్య ఫోల్డ్ చేసి ఈ విధంగా పొడవు భాగానికి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కింద మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. క్రాస్ కోసం మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పాయింట్స్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం తీసుకోవాలి. మనకి బెల్ట్ భాగం ఈ విధంగా ఎక్స్ట్రా భాగం తీసుకోవడం వల్ల మనకి నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా పాయింట్స్ ఎక్స్ట్రా తీస్తున్నాను ఖర్చు భాగం కోసం. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఈ బోర్డర్ దగ్గర నుంచి మనకి ఇది ఎంతైతే ఉందో డాట్స్కి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను మార్కింగ్కి. ఇప్పుడు ఈ బోర్డర్ దగ్గర నుంచి పొడవు భాగం ఎంత అవుతుందో కరెక్ట్గా డీప్ భాగానికి పొడవు భాగం దగ్గర మార్క్ చేసుకోవాలి. పాయింట్స్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనకు షోల్డర్ జారిపోకుండా కరెక్ట్గా ఉంటుంది. మనం డీప్ దగ్గర నుంచి పట్టుకుని మనం ఈ విధంగా పట్టుకుని వేసుకున్నట్లయితే ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు పొడవు భాగం ఎంత అవుతుందో ఖర్చు భాగంతో ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు ఖర్చు భాగానికి ఎంతైతే లూజ్ ఉందో ఖర్చు భాగంతో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి చంక భాగానికి మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర మెడ భాగం దగ్గర నుంచి కింద డీప్ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ పాయింట్ కోసం ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు డీప్ భాగం దగ్గర ఇప్పుడు షోల్డర్ నుంచి స్ట్రైట్గా తీసుకోవాలి మార్కింగ్ని చంక భాగానికి. ఇప్పుడు చంక భాగానికి లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ లేదా మనకి బ్లౌజ్ ఆదితో తీసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడికి. ఈ విధంగా మనం బ్లౌజ్తో అన్ని మార్కింగ్స్ చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు బ్లౌజ్తో పని లేకుండా స్టిచ్చింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం లోతు భాగానికి ఈ విధంగా కార్నర్లో మనం రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం కోసం రౌండ్ కావాల్సిన వారికి ఈ విధంగా పైనుంచి ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి. మనం కొంచెం పెద్ద మెడ కావాల్సిన వాళ్ళకి కొంచెం కింద నుంచి లోతు భాగం తీసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బెల్ట్ భాగాన్ని అటాచ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తున్నారండి. వెనక భాగానికి ఈ విధంగా షోల్డర్ మధ్య భాగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మన డాట్ పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు. అది కూడా నడుము భాగాన్ని ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి చంక భాగం దగ్గర ఈ విధంగా. ఇప్పుడు మనకి షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా ఈ విధంగా చూసుకోవాలి.
మనకి ఇది ఎంతైతే ఖర్చు భాగంతో పొడవు ఉందో అక్కడ వరకు మనం కింద భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చూసుకొని మనం అంతవరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం మనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇప్పుడు చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పైకే మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి మన ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా పైకి మెడ భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, చంక భాగంలో ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఉక్సుల భాగంతో మెజర్మెంట్ చూసుకోవాలి. ఎంతైతే మెడ భాగం ఉందో చూసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మెడ భాగం చూసుకోవాలి. మనం కొంచెం పైకి మెడ భాగానికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు లోతు భాగం స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనకి కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్కి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్య భాగానికి చూసుకోవాలి. ఈ విధంగా అంటే ఇక్కడ వరకు లోతు భాగం తీసుకోవాలి. మనకి సన్నగా ఉండేవాళ్ళకి పైనుంచి సరిపోతుంది లోతు భాగం, లావు ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 4th డాట్ వేసేవాళ్ళు కింద నుంచే కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు చంక భాగానికి మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చంక భాగంలో ఎక్కువగా ముడతలు వస్తూ ఉంటాయి కదండి. అవి రాకుండా ఉండాలంటే మనం చంక భాగంలో లోతు భాగం తీసుకోవాలి. అది కూడా ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. మనం సన్నగా తీసుకోవాలి. మనకి కార్నర్లో 1/2 ఇంచ్ ఉండే విధంగా తీసుకొని మనం పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసుకోవడం చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఈ విధంగా కొంచెం తగ్గించుకొని ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి పైకి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. అది కూడా ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ని. ఈ విధంగా సన్నగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల భాగంతో మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో చూసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఖర్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం డాట్ పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు షేప్ దగ్గర డాట్ చూసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం ఈ విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ని. మనం లోతు భాగం ఎక్కడైతే తీసామో అక్కడి నుంచి ఆ మార్కింగ్ దగ్గర నుంచి పై భాగానికి పొడవు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు పొడవు చూసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు 3వ డాట్ దీని పైనుంచే వేసుకోవాలి. ఈ విధంగా ఈ రెండింటికి మధ్య ఎంత గ్యాప్ ఉందో 3వ దానికి కూడా అదే గ్యాప్ ఉంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్కి ఈ మూడింటికి మధ్య నుంచి 4th డాట్ వేస్తున్నాను. ఈ విధంగా
ఇప్పుడు నేను సేమ్ ఇదే విధంగా అటువైపు కూడా రావడం కోసం మధ్యలో కొంచెం కట్ చేస్తున్నాను. క్రొత్త వరకు ఈజీగా ఉంటుందని ఈ విధంగా. ఎక్కువ కట్ చేసుకోకూడదు, చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై ఈ విధంగా నట్లయితే మనకి చాక్ పీస్ అనేది పక్కన కూడా ఈ విధంగా వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. ఇప్పుడు దానిపై మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టీ తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీ కోసం మనం ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి మెజర్మెంట్ని. ఈ విధంగా మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2, 2 చొప్పున 4 తీసుకోవచ్చు, లేదా 3, 3 చొప్పున 6 కూడా తీసుకోవచ్చు, స్టిఫ్గా ఉంటుంది. లేదా మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే రెండు వైపులా 2 తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. కింద కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగానికి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఖర్చు భాగంతో లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను, నడుం భాగానికి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ ఈ విధంగా నడుం భాగానికి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి రెండు వైపులా 2 కట్ చేస్తున్నాను. మిగిలినట్లయితే ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు లాస్ట్లో ఈ విధంగా. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అది కూడా స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాలి. మనం వెనక భాగానికి మెడ భాగం దగ్గర కట్ చేసిన ముక్క సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి ఉక్సుల భాగానికి ఒకటి, తాలు భాగానికి ఒకటి 2 కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్య ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఈ 4 పొరలు కూడా సమానంగా ఉండే విధంగా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనకి ఖర్చు భాగం కోసం మనం ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా ప్లెయిన్ బ్లౌజ్కి మాత్రం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, లోపల హేమింగ్ వర్క్ కోసం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఈ బార్డర్ దగ్గర నుంచి లూజ్ తీసుకోవాలి. మనకి కరెక్ట్గా షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చంక భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో ఖర్చు భాగానికి అంతవరకు మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను. మనకు స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు లూజ్ కోసం కింద వరకు మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటూ మనం చంక భాగాన్ని కలుపుకోవాలి. మనకి కరెక్ట్గా షోల్డర్ మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి పొడవు భాగం ఎంత అవుతుందో పొడవు భాగం దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి ఎదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగానికి లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మన లోతు భాగాన్ని సన్నగా తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు భాగం తీసుకున్నామో మనం హ్యాండ్స్ కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగానే మనం లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా 2 పొరల మీద తీసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనం రాంగ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రావాలి. ఈ విధంగా ముందే మనం మార్క్ చేసుకోవాలి, ప్లెయిన్ తెలియదు కాబట్టి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి మనం బెల్ట్ భాగం తీసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాలి. మనకి ఈ విధంగా అంచు భాగం ఉన్నట్లయితే అంచు భాగం తీసుకోవచ్చు. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. అది కూడా స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం కోసం క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ముక్కలు ఎప్పుడు కూడా ఇప్పుడు మెడ భాగానికి క్రాస్గా కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.